ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడబోతున్నాం. రస్సెల్ మేనియా 40 కోసం అసలు ఏ మ్యాచ్‌ని ప్లాన్ జేసినారు. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి రోమన్ రీన్స్ అంటే నచ్చదు. రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కి కోడీ రోడ్స్ అంటే నచ్చదు. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఏమో రోమన్ రీన్స్ అన్ని లాగేసుకున్నాడు. తన అవకాశాలన్నిటిని లాగేసుకున్నాడని కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అంటారు. అండ్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్ ఏమంటారంటే, సో, మాకు డ్రీమ్ మ్యాచ్ కావాల్సిందే. సో, డ్రీమ్ మ్యాచ్‌ని మొత్తం నాశనం జేసిండు కోడీ రోడ్స్ అని ఈ టైప్‌లో రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అంటారన్నమాట. పాలిటిక్స్ చేస్తాడు బ్యాక్ స్టేజ్‌లో అని ఈ టైప్‌లో అంటారన్నమాట. సో, అసలు ఏది నిజం? సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రెస్ల్‌మేనియా 40 కోసం ఏ మ్యాచ్‌ని ప్లాన్స్ చేసింది? రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌నా? లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌నా? ఈ వీడియోలో మొత్తం మాట్లాడబోతున్నాం క్లియర్‌గా అండ్ డేట్స్‌తో సహా చెప్పేస్తాను. ఏమేం ప్లాన్స్ చేసినారో, ఎప్పుడు ప్లాన్స్ చేసినారో. సో, వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అందుకనే వీడియోని కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. అండ్ ఈరోజు అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో, అప్డేట్స్‌ని విడిచిపెట్టి మరి ఈ వీడియో చేస్తున్నాను. సో, అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. సో, చూద్దాం మరి ఆ టార్గెట్‌ని రీచ్ అవుతారా? అవ్వరా? అండ్ ఫస్ట్‌గా వీడియో గురించి స్టార్ట్ చేసే ముందు ఒక అనౌన్స్‌మెంట్ చేస్తాడంట మన ట్రిపుల్ హెచ్ తొందరలోనే. సో, రేపు చేస్తాడంట. అది పెద్ద అనౌన్స్‌మెంట్ అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ మెన్షన్ చేసిండు. అండ్ ఈ అనౌన్స్‌మెంట్ చేసిన తర్వాత అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ గేమ్ మొత్తం మారిపోతదని మన ట్రిపుల్ హెచ్ మెన్షన్ చేసిండన్నమాట. సో, మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అన్నట్టుగా మెన్షన్ చేసిండు. సో, చూడాలి మరి ఎంతవరకు డబ్ల్యూడబ్ల్యూఈ చేంజ్ అవుతదో. సో, ఇక వీడియోలోకి వెళ్తే సో, అక్టోబర్ 2023 సో, అక్టోబర్ మంత్‌లో 2023 టైంలో మనకి రెస్ల్‌మేనియా 40 కోసం ఆల్మోస్ట్ ఇక 80% మ్యాచ్ కార్డ్ సెట్ అయిపోయింది. 80% మ్యాచ్ కార్డ్ సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 80% మ్యాచ్ కార్డ్ సెట్ అయింది కదా! సో, మరి ఈ మెయిన్ ఈవెంట్ ఏ మ్యాచ్ ఉండేది? రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచా? లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ మన రోమన్ రీన్స్ మ్యాచా? సో, వాళ్ళ మనసులో 2 మ్యాచ్‌లున్నాయి. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఉంది. అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఉంది. బట్ ఫస్ట్‌గా వాళ్ళు కన్సిడర్ చేసింది ఏంటిది? రాక్ వర్సెస్ రోమన్ రీన్సా? లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్సా? సో, వన్స్ రెస్ల్‌మేనియా 39లో మన కోడీ రోడ్స్ ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నీ స్టోరీ ఫినిష్ చేద్దామని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మన డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేసుకుంది. అండ్ దాని తర్వాత ఏమైందంటే సెప్టెంబర్ మంత్‌లో 2023లో మనకి టీకేఓతో డబ్ల్యూడబ్ల్యూఈ మెర్జ్ అయిపోయింది. సో, మన టీకేఓ అనేది డబ్ల్యూడబ్ల్యూఈతో కలిసిపోయింది. సో, దాని తర్వాత అంటే ఇప్పుడు టీకేఓ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ మెర్జ్ అయిన తర్వాత ఫస్ట్ రెస్ల్‌మేనియా కాబట్టి సో, ఇది ఒక సాలిడ్ మ్యాచ్ ఉండాలి. ఫస్ట్ రెస్ల్‌మేనియా కాబట్టి ఏదో ఒక సాలిడ్ మ్యాచ్ ఉండాలి కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే మన ట్రిపుల్ హెచ్ అండ్ మన రాక్, నిక్ ఖాన్ వీళ్ళందరూ ఏం ఆలోచించినారంటే మన రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ఉంది కదా! సో, ఇది 10 సంవత్సరాల నుండి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. సో, ఈ మ్యాచ్‌ని గనుక బుక్ చేస్తే వేరే లెవెల్‌లో సక్సెస్ అవుతదని వీళ్ళు ఆలోచించినారు. ఎప్పుడు ఆలోచించినారు? వన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ అనేది టీకేఓతో మెర్జ్ అయిపోయిన తరువాత. సెప్టెంబర్ మంత్‌లో టీకేఓతో డబ్ల్యూడబ్ల్యూఈ మెర్జ్ అయిపోయింది. అండ్ అక్టోబర్ మంత్‌లో 80% మ్యాచ్ కార్డ్ సెట్ అయిపోయింది. అండ్ ఇదే మంత్‌లో అక్టోబర్ మంత్‌లో 2023లో మన కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. సో, ఆ క్లిప్‌ని మీకు ఇక్కడ ప్లే చేస్తాను. వాళ్ళిద్దరు ఫేస్ టు ఫేస్ ఎందుకు వచ్చినారు? ఒక టైప్‌లో మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసింది. అంటే మన కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదని మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ చేసింది. బట్ ఇక్కడ మెర్జ్ అవ్వడంతో సో, ఒక బిగ్గెస్ట్ రెస్ల్‌మేనియా మ్యాచ్ ఉండాలి కాబట్టి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని సెట్ చేసిందన్నమాట. సో, మనం ఇప్పుడు కొంచెం బ్యాక్‌కెళ్దాం. ఇంకా కొంచెం బ్యాక్‌కెళ్తే మీకు కోడీ రోడ్స్ పైన క్లియర్‌గా అర్థమవుతది. అండ్ కోడీ రోడ్స్ రెస్ల్‌మేనియా 38లో రిటర్న్ చేసిండు కదా డబ్ల్యూడబ్ల్యూఈలోకి. అసలు కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలోకి ఎందుకు అడుగుపెట్టిండు? సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఏ కోడీ రోడ్స్‌ని రిలీజ్ చేసింది కదా! మళ్ళొకసారి కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు అడుగుపెట్టిండు? అండ్ రెస్ల్‌మేనియా అయిపోయిన తర్వాత అంటే రెస్ల్‌మేనియాలో రిటర్న్ చేసిన తర్వాత రాలోనే క్లియర్‌గా చెప్పిండు. నా స్టోరీని ఫినిష్ చేసుకోవడానికి ఇక్కడికొచ్చినానని మన కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ దాని తర్వాత ఏమైంది మన కోడీ రోడ్స్ రాయల్ రంబల్‌ని విన్ అయ్యిండు. అండ్ విన్ అయిన తర్వాత రోమన్ రీన్స్‌తో ఫైట్ చేసిండు రెస్ల్‌మేనియా 39లో మీ అందరికీ తెలుసు. అండ్ అక్కడ ఏం జరిగింది? కోడీ రోడ్స్ ఓడిపోయిండు. అండ్ మళ్ళీ రీమ్యాచ్ కావాలని ఛాలెంజ్ చేస్తే మన రోమన్ రీన్స్ దానికి యాక్సెప్ట్ చేయలేదు. అండ్ మెల్లమెల్లగా ప్లాన్స్‌లో ఉంది. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ప్లాన్‌లో ఉంది. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓతో మెర్జ్ అవ్వడం వల్ల ఈ ప్లాన్‌ని కొంచెం హోల్డ్‌లో పెట్టినారన్నమాట. సరే ఇప్పుడు అంతా బానే ఉంది. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని చేపిద్దాం అనుకున్నారు. బట్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ వల్ల ఇది క్యాన్సల్ అయిపోయిందని అనుకుందాం. అండ్ దాని తర్వాత ఏమైంది? మన డబ్ల్యూడబ్ల్యూఈకి క్లియర్‌గా తెలుసు. ఈ రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో మన రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారని రెస్ల్‌మేనియా 40లో. అండ్ అలాంటప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేయాలి? సో, టీజ్ ఇచ్చింది.
అంటే డే 1లో మనకి 2024 డే 1లో మనకి మన రాలో రాక్ వచ్చి క్లియర్ గా మెన్షన్ చేసినాడు. అంటే రాక్ కి చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు రాక్ ఎక్కడ కూర్చుంటే మంచిగా ఉంటది, హెడ్ ఆఫ్ ద టేబుల్ అని మెన్షన్ చేసిండు. సో దాంతో క్లియర్ గా అర్థం అయిపోయింది. అప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ పాజిటివ్ గానే ఉంది. అంటే అక్కడ ఏమర్థమైందంటే ఇక ఫ్యాన్స్ కి కావాల్సింది డబ్ల్యూడబ్ల్యూఈ ఇచ్చేస్తుంది. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ టీజ్ చేసేసినారు. ఈ మ్యాచ్ కంపల్సరీగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి రాయల్ రంబల్ కావచ్చు, లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్ లో మన రాక్ వచ్చి అంటే రాక్ రిటర్న్ చేసి ఏదో ఒక దాంట్లో విన్ అయ్యి రోమన్ రైన్స్ కి ఛాలెంజ్ చేస్తారని ఈ టైప్ లో అనుకున్నారు. అప్పుడు పాజిటివ్ రియాక్షన్ అయితే ఉంది మన రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పైన. అండ్ ఎప్పుడైతే రాయల్ రంబల్ జరిగిందో, సో రాయల్ రంబల్ కన్నా ముందే కోడీ రోడ్స్ కి తెలుసు. అంటే మన ట్రిపుల్ హెచ్ వెళ్ళి మన కోడీ రోడ్స్ కి చెప్పినారన్నమాట. ఏమని చెప్పినారంటే, నువ్వు రస్సెల్ మేనియా మెయిన్ ఈవెంట్ ని చేయట్లేదు, రాక్ వచ్చేసినాడు, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుంది అని మన కోడీ రోడ్స్ కి క్లియర్ గా చెప్పేసిండు మన ట్రిపుల్ హెచ్. బట్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే కోడీ రోడ్స్ ని రాయల్ రంబల్ ని విన్ చేయించడం అన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్స్ ఎలాగో రాయల్ రంబల్ ని గెలిచిన రోమన్ రైన్స్ కి ఛాలెంజ్ చేయకూడదు, అండ్ తన ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయకూడదు, అండ్ తన స్టోరీ ఎలాగో ఫినిష్ కాదన్నమాట. అలాంటప్పుడు రాయల్ రంబల్ ని విన్ చేయించడం ఎందుకు కోడీ రోడ్స్ ని? సో ఇప్పుడు ఒకవేళ సరే రాయల్ రంబల్ ని విన్ అయ్యిండు, విన్ అయిన తర్వాత రోమన్ రైన్స్ కి ఫింగర్ చూపించలేదు, మరి కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తాడు? సెత్ రాలిన్స్ తో ఫైట్ చేస్తాడా? ఒకసారి మీరే ఆలోచించండి, కోడీ రోడ్స్ వైపు ఉండి ఆలోచించండి. 2 సంవత్సరాల నుండి ఫినిష్ ద స్టోరీ కోసం కష్టపడ్డాడు కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసి. అండ్ మీకు అనిపించవచ్చు 2 సంవత్సరాలుగా కష్టపడింది, సో ఇంకొక సంవత్సరం ఆగితే ఏం పోయేది అని మీకు అనిపించవచ్చు. బట్ కోడీ రోడ్స్ సైడ్ నుండి చూస్తే ఈ ఫినిష్ ద స్టోరీ అనేది ఇప్పుడు కాదు, డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేయక ముందు కూడా ఉంది. తను మెయిన్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేద్దామని చూసినా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆఫర్ ఇవ్వలేదు, కోడీ రోడ్స్ ని రిలీజ్ చేసింది. అండ్ దాని తర్వాత ఏఈడబ్ల్యూని స్టార్ట్ చేసినారు. అండ్ మళ్ళీ తన కష్టంతో అంటే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ చేసినాడు అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఫినిష్ ద స్టోరీ కంప్లీట్ చేసే టైంలో మళ్ళీ ఈ మ్యాచ్ ని పెట్టినారు, నాకు ఇవ్వట్లేదు అన్న కోపం అయితే ఉంటది కోడీ రోడ్స్ లో, ఆ బాధనైతే ఉంటది. ఇప్పుడు కోడీ రోడ్స్ తన కోసం ఏమి ఛాంపియన్షిప్ ని గెలుస్తా అనలేదు కదా, వాళ్ళ ఫాదర్ కోసం కదా. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఛాంపియన్షిప్ ని విన్ అవ్వలేదు, మెయిన్ ఛాంపియన్షిప్ ని. సో ఆ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు తన కోసం, తన స్వార్థం కోసం నేనే ఛాంపియన్షిప్ ని విన్ అవ్వాలి అనే స్వార్థం ఉంటే ఫ్యాన్స్ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఏంటంటే కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్ కోసం ఫైట్ చేస్తా అని చెప్పిండు కాబట్టి ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. వన్స్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రాలో టీజ్ చేసినప్పుడు ఓకే పాజిటివ్ గానే ఉంది. అండ్ ఎప్పుడైతే రాయల్ రంబల్ ని విన్ అయ్యి కోడీ రోడ్స్ రోమన్ రైన్స్ కి చేయి చూపించినప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయినారు. అండ్ ఈవెన్ రోమన్ రైన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినాడు, ఇదేంది నాకు చేయి చూపిస్తున్నాడని. సో అక్కడ ఎవ్వరికి తెలియదు అంటే కోడీ రోడ్స్ ఎందుకు అలా చేసిండో ఎవ్వరికి తెలియదు. అండ్ కోడీ రోడ్స్ ఏమో రోమన్ రైన్స్ కి చేయి చూపించిండు. సో రోమన్ రైన్స్ కి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చేసిండు నువ్వే అని. సో ఇంకేముంది, కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరగాలని డిమాండ్ చేసిన అన్నమాట కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత రాలో స్మాక్ డౌన్ లో ఏం జరిగింది, మన సెత్ రాలిన్స్ వచ్చి కోడీ రోడ్స్ మైండ్ ని డైవర్ట్ చేసిన అన్నమాట. ఆయన మళ్ళీ స్మాక్ డౌన్ లో వెళ్ళి కోడీ రోడ్స్ క్లియర్ గా చెప్పిండు, నీ దగ్గర నుండి నేను ఛాంపియన్షిప్ ని తీసుకుంటేనే నా స్టోరీ ఫినిష్ అవుతుందని చెప్పిండు. కానీ ఇప్పుడు కాదు, రస్సెల్ మేనియాలో కాదు, దానికోసం వేరే వాళ్ళు వస్తున్నారని చెప్పిండు. రాక్ వచ్చిండు, కోడీ రోడ్స్ తో హగ్ తీసుకున్నాడు. అండ్ కోడీ రోడ్స్ చాలా అంటే చాలా బాధగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టిండు అనమాట. అండ్ ఆ మూమెంట్ ఫ్యాన్స్ లో ఫుల్ ట్రిగర్ అయిపోయింది. అంటే 2 సంవత్సరాల నుండి కష్టపడ్డ సూపర్ స్టార్ కి, ఈవెన్ రాయల్ రంబల్ ని విన్ అయిన సూపర్ స్టార్ కి మీరు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు, ఫినిష్ ద స్టోరీని కంప్లీట్ చేయనివ్వట్లేదు. అండ్ ఇంతకు ముందు ఇదే జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. అండ్ ఇప్పుడు రాక్ వచ్చి కోడీ రోడ్స్ స్పాట్ ని తీసుకోవడం ఏంది అని చాలా మంది ఫ్యాన్స్ ట్రిగర్ అయిపోయినారు అన్నమాట కోడీ రోడ్స్ అలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడంతో. అండ్ దానికన్నా ముందు అండ్ ఇక్కడే చాలా మంది ఇలా అనుకుంటారు, బట్ రాయల్ రంబల్ ని విన్ అవ్వడంతోనే ఒకటి క్లియర్ గా అర్థమైపోయింది ఫ్యాన్స్ మనసులో, కోడీ రోడ్స్ ఈసారి కంపల్సరీగా ఫినిష్ ద స్టోరీని కంప్లీట్ చేసేస్తాడని, ఫినిష్ చేసేస్తాడని. సో రాయల్ రంబల్ ని విన్ అయింది ఎందుకు? సో విన్ అయిందే దానికోసం కదా. అండ్ అక్కడ ట్రిపుల్ హెచ్ ఏమని చెప్పిండంటే, కోడీ రోడ్స్ నువ్వు రాయల్ రంబల్ ని విన్ అవుతావు కానీ అంటే రోమన్ రైన్స్ కి ఛాలెంజ్ చేయకూడదు అని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు. ఇది ఎంత ఫూలిష్ గా ఉందో మీరు ఆలోచించండి. ఇప్పుడు వాడు వచ్చిందే కోడీ రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టిందే ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేయడానికి. అండ్ అప్పుడు వచ్చిండు, రాయల్ రంబల్ ని విన్ అయ్యిండు, ఓడిపోయిండు, మళ్ళీ రాయల్ రంబల్ ని విన్ అయ్యి కోడీ రోడ్స్ మళ్ళీ ఛాలెంజ్ చేయకపోతే ఇంకెందుకు? అండ్ ఒకసారి మీరే ఆలోచించండి, ఇప్పుడు విన్ అయ్యిండు సరే, కోడీ రోడ్స్ రాయల్ రంబల్ ని విన్ అయ్యి రోమన్ రైన్స్ కి ఛాలెంజ్ చేయలేదు, ప్లాన్స్ ఏం పెట్టలేదు అనుకుందాం. మళ్ళీ ఫినిష్ ద స్టోరీని ఎలా ఫినిష్ చేపిస్తారు మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ రోడ్స్ కి? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ ని విన్ అయ్యి మళ్ళీ రోమన్ రైన్స్ కి ఛాలెంజ్ చేస్తారా? సో ఇప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? సో ఎందుకు ఇంత హై పుష్, ఎందుకు బ్యాక్ టు బ్యాక్ 3 times రాయల్ రంబల్ ని విన్ చేయించడం అవసరమా?
అన్న ఫీలింగ్ కూడా ఫ్యాన్స్ లో ఉంటది అండ్ డబ్ల్యూడబ్ల్యూలో కూడా ఉంటది. దాన్ని కూడా ఆలోచించాలి కదా. ఆల్రెడీ ఒకసారి విన్ అయ్యి ఫెయిల్ అయ్యిండు, మళ్ళీ ఒకసారి విన్ అయ్యి ఇప్పుడు కనుక నేను ఈ ఛాన్స్ తీసుకోకపోతే నేను ఇక నా స్టోరీ ఫినిష్ కాదని కోడీ రోడ్స్ అనుకుని ఉంటాడు. ఆల్రెడీ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ప్లాన్ చేసినారు కాబట్టి ఇక నా ఫినిష్ ద స్టోరీ ఫినిష్ అవ్వదు, వీళ్ళు నన్ను ఇలానే ఆడుకుంటారని ఈ టైప్ లో కోడీ రోడ్స్ అనుకుండొచ్చు. అండ్ వెంటనే రోమన్ రీన్స్ కి ఫింగర్ చూపించిండు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ ప్రకారం చూస్తే కోడీ రోడ్స్ కి కూడా తప్పేం చేయలేదు అనిపిస్తుంది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ అంతగానం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిపిద్దామని ఫిక్స్ అయినప్పుడు రాక్ డైరెక్ట్ గా రాయల్ రంబల్ లో వచ్చి రాయల్ రంబల్ ని గెలిస్తే మంచిగా ఉండు, ఆ టైప్ లో చేపిస్తే మంచిగా ఉండేది. కోడీ రోడ్స్ ఎందుకు విన్ చేపించినారు? డైరెక్ట్ గా రాకే వచ్చి రాయల్ రంబల్ ని విన్ అయితే పని అయిపోయింది కదా. సో డైరెక్ట్ గా పని అయిపోయేది, డైరెక్ట్ అంటే ఇక దానిలో ఏం ఏల్ బెట్ నీకు ఉండేది కాదు. కానీ ఇక్కడ ట్రిపుల్ హెచ్ అనుకున్నది ఏంటంటే కోడీ రోడ్స్ గనక రాయల్ రంబల్ ని విన్ అవ్వకపోతే తన మూమెంటం పడిపోతుంది, ఫ్యాన్స్ లో తనకున్న పేరు అనేది పడిపోతుందని అందుకనే కోడీ రోడ్స్ ని రాయల్ రంబల్ ని విన్ చేపించిందంట. సరే ఇప్పుడు కోడీ రోడ్స్ రాయల్ రంబల్ ని విన్ చేపించిండు, కోడీ రోడ్స్ విన్ అయింది కదా. మరి కోడీ రోడ్స్ ఎవరితో ఫైట్ చేస్తుండేది? సెత్ రాలిన్స్ తో ఫైట్ చేస్తుండేదా? సో సెత్ రాలిన్స్ తో ఆల్రెడీ ఎన్నిసార్లు ఫైట్ చేసిండు మన కోడీ రోడ్స్. అండ్ ఇప్పుడు ఒకవేళ నిజంగానే కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ తో ఫైట్ చేసిండు అని అనుకుందాం, అప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటది? కోడీ రోడ్స్ ఫ్యాన్స్ రియాక్షన్ అంటే నువ్వు ఎందుకు డబ్ల్యూడబ్ల్యూకి వచ్చినావు, నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు, ఇప్పుడు మాకు ఇన్ని రోజులు మీకు సపోర్ట్ చేసినందుకు ఫినిష్ ద స్టోరీ అనేది, ఇప్పుడు నువ్వే పక్కకి వెళ్ళిపోతున్నావు, మేము ఎందుకు సపోర్ట్ చేయాలని ఫ్యాన్స్ అన్నారా కోడీ రోడ్స్ ని? మేము ఇన్ని సంవత్సరాలుగా నీకు సపోర్ట్ చేస్తున్నావు, రాయల్ రంబల్ ని విన్ అయ్యి నువ్వు దేనికోసం ఫైట్ చేస్తున్నావు, అసలు ఇది కరెక్టేనా అని ఫ్యాన్స్ అన్నారా కోడీ రోడ్స్ ని? మరి అదే విధంగా ఉండేది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి కోడీ రోడ్స్ సైడ్ నుండి. అండ్ ఇప్పుడు మీరే కోడీ రోడ్స్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే మీ ఫాదర్ కోసం మీరు ఫైట్ చేయాలి. మీ ఫాదర్ ఎప్పుడు ఛాంపియన్షిప్ ని విన్ అవ్వలేదు, విన్ అయినట్టే అయ్యి ఆ ఛాంపియన్షిప్ మీ డాడీ దగ్గరికి రాలేదు. మీ డాడీ కోసం మీరు కష్టపడుతున్నారు, మీ డాడీ కళని నెరవేర్చడానికి, మీ లోకంలో లేని మీ డాడీ కళని నెరవేర్చడానికి అంటే మీరు కష్టపడుతున్నారు అనుకోండి. మీరే విధంగా ఆలోచిస్తారు? కోడీ రోడ్స్ సిచ్యువేషన్ లో ఉంటే మీరు ఏ స్టెప్ తీసుకునే వాళ్ళు? ఆల్రెడీ సెత్ రాలిన్స్ తో కోడీ రోడ్స్ చాలా సార్లు ఫైట్ చేసిండు, అంటే ఆ మ్యాచ్ లో ఎవరు బి ఇంట్రెస్ట్ లేరు ఇప్పటికైతే, ఆ మూమెంట్ లో ఎవరైతే ఇంట్రెస్ట్ గా లేరు. ఆయన నాతో ఫైట్ చేయమని చెప్పినప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ వద్దన్నారు, సెత్ రాలిన్స్ తో ఫైట్ అవసరం లేదు అని కోడీ రోడ్స్ కి క్లియర్ గా చెప్పేసినారు. అండ్ కోడీ రోడ్స్ రాయల్ రంబల్ ని విన్ అయిన తర్వాత ఆ ఫింగర్ ని చూపించే మూమెంట్ అది అస్సలు ప్లాన్స్ లో లేకుండే. రోమన్ రీన్స్ కి ఛాలెంజ్ చేయకూడదు అనేది అంటే క్రిస్టల్ క్లియర్ గా ఉంది, కోడీ రోడ్స్ కి క్లియర్ గా చెప్పినారు. బట్ కోడీ రోడ్స్ చేసినాడు, దేనికోసం చేసినాడంటే వాళ్ళ ఫాదర్ కోసం చేసినాడని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మీరు ఒకసారి ఆలోచించండి కోడీ రోడ్స్ పొజిషన్ లో ఉండి. అండ్ నాకు తెలుసు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అనేది డ్రీమ్ మ్యాచ్, 10 ఏళ్ల నుండి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో మరి 10 ఏళ్ల నుండి ఎందుకు జరిపించలేదు, ఇప్పుడే నా స్టోరీ ఫినిష్ చేసే టైంలోనే ఎందుకు వచ్చిందని కోడీ రోడ్స్ మనసులో కంపల్సరిగా ఉంటది. ఇప్పుడు ఆ మనసులో ఉండే బట్టే కదా వీళ్ళు నా స్టోరీని ఫినిష్ చేపియరు ఇక. సో నాకు ఇదే జరుగుతుందని కోడీ రోడ్స్ డైరెక్ట్ గా రాయల్ రంబల్ విన్ అయిన తర్వాత ఫింగర్ ని చూపించిండు. అండ్ వీళ్ళు ఈ డబ్ల్యూడబ్ల్యూఈ టీకేఓతో మెర్జ్ కాకపోయి ఉంటే అసలు ఈ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ని ప్లాన్ చేసే వాళ్ళు కావచ్చు. సో ఆల్రెడీ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ ప్లాన్స్ చేసినారు కాబట్టి ఆ మ్యాచ్ తోనే వెళ్లే వాళ్ళు కావచ్చు. అండ్ వీళ్ళ మధ్య టైటిల్ కూడా అవసరం లేదు, మన రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ మధ్యలో టైటిల్ ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి అయితే. సో అదొక డ్రీమ్ మ్యాచ్ కాబట్టి. అండ్ ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఎలా చూస్తారంటే మాకు రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ వచ్చింది, మా చేతిలోకి వచ్చింది, బట్ ఈ కోడీ రోడ్స్ వల్లనే మొత్తం నాశనం అయిపోయిందని ఈ టైప్ లో అంటారు అనమాట. సో ఇప్పుడు కోడీ రోడ్స్ నాశనం చేసిందా? సో అక్కడ నాశనం చేసిందంతా ట్రిపుల్ హెచ్ నా దృష్టిలోనైతే. కోడీ రోడ్స్ ని రాయల్ రంబల్ ని విన్ చేపియకపోతే అయిపోయేది అక్కడ, డైరెక్ట్ గా రాక్ వచ్చి రాయల్ రంబల్ ని విన్ అవుతే సో అది బెటర్ వే ఉండేది. బట్ ఇక్కడ ఏంది అంటే ట్రిపుల్ హెచ్ రాయల్ రంబల్ ని విన్ చేపించిండు, అదే పెద్ద బొక్క పడిందని చెప్పాలి అక్కడ స్టోరీ లైన్ లో. అండ్ మీకు తెలుసో తెలియదో ఈ WrestleMania 40లో ఒకవేళ మన కోడీ రోడ్స్ గనక తన స్టోరీని ఫినిష్ చేసుకోకపోయినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రోమన్ రీన్స్ దగ్గర నుండి ఛాంపియన్షిప్ తీసుకునేది, రోమన్ రీన్స్ ని ఓడించేది మాత్రం కోడీ రోడ్సే అన్నమాట. అది క్రిస్టల్ క్లియర్ గా ఉంది. రోమన్ రీన్స్ ఫ్యూచర్ లో ఏమేమి జరుగుతాయో కోడీ రోడ్స్ కి ముందే తెలుసు, ఆల్రెడీ స్టోరీ లైన్ ని బిల్డ్ చేసి పెట్టినారు. ఎప్పుడు WrestleMania 39 కన్నా ముందే 2023లోనే మార్చ్ మంత్ లో మన కోడీ రోడ్స్ రాలో ఒక సెగ్మెంట్ లో క్లియర్ గా మెన్షన్ చేసిండు, అంటే నీకు ఏం జరుగుతుంది, నీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, జే ఊసో అండ్ జిమ్ ఊసో నీ నుండి విడిపోతారు, అండ్ సోలో సికోవా కూడా విడిపోతాడు, అండ్ నీ దగ్గర ఛాంపియన్షిప్ ఉండదు, నీ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ మొత్తం డౌన్ అయిపోతుంది అని మొత్తం క్లియర్ గా చెప్పేసిండు. సో ఆల్రెడీ స్టోరీ బిల్డ్ అయిపోయింది. దాని అర్థం ఏంది, కోడీ రోడ్స్ రోమన్ రీన్స్ ని ఓడించి తన స్టోరీని ఫినిష్ చేసుకుంటాడని కోడీ రోడ్స్ కి ముందే తెలుసు. అది స్టోరీ బిల్డ్ అయి ఉన్న స్టోరీ, సో అది ముందే రాసి పెట్టిన స్టోరీ, దాంట్లో ఏమాత్రం మార్పు అనేది లేదు.
అండ్ ఏదైతే చెప్పిండో అదే జరిగింది ఇప్పుడు. సో మరి దీంట్లో మీకు కోడి రోడ్స్ పాలిటిక్స్ చేసినట్టుగా అనిపిస్తుందా? సో ఎక్కడైనా అనిపిస్తుందా? జస్ట్ వాళ్ళ ఫాదర్ కోసం కష్టపడుతున్నాడు. వాళ్ళ ఫాదర్ కోసం ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలన్న స్వార్థం తప్ప అక్కడ ఏం లేదు కోడి రోడ్స్ దగ్గర. సో సరే ఇప్పుడు కోడి రోడ్స్ పాలిటిక్స్ చేస్తుండనే అనుకుందాం. సో మరి రెసల్ మేనియాలో ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయిండు కదా! మరి అప్పుడెందుకు పాలిటిక్స్ చేయలేదు? సో అప్పుడు పాలిటిక్స్ చేసి నేనే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేలా అనుకునేవాడు కదా! నేనే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలి. జాన్ సీనా విన్ అవ్వకూడదు. ఏదో ఒకటి చేసి అలా చేసేవాడు కదా మరి. అన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఏముంది? ట్రావిస్ స్కాట్ కొట్టిండు, జాన్ సీనా కొట్టిండు, అండ్ రాక్ కూడా చాలానే గట్టిగా కొట్టిండు. సో అన్ని దెబ్బలు తినాల్సిన అవసరం ఏముంది పాలిటిక్స్ చేసేవాడికి? సో ఏదో ఒకటి చేసి పాలిటిక్స్ చేస్తే మరి కోడి రోడ్సే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేవాడు కదా! సో అలా ఎందుకు చేయలేదు మరి? సో ఇక్కడ అన్యాయం జరిగిందంటే ఎంతో కొంత రోమన్ రైన్స్‌కే అని చెప్పాలి. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగినా సరే రోమన్ రైన్సే గెలిచేటోడు. అండ్ ఆ టైటిల్ రీన్ అనేది ఇంకా పెరిగేది. సో కంపల్సరీగా పెరిగేది. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరిగినా సరే రోమన్ రైన్సే గెలిచేటోడు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అప్పుడున్న ప్లాన్స్ ప్రకారం రోమన్ రైన్సే గెలిచేటోడు. ఆ టైటిల్ రీన్ ఇంకా పెరిగేది. అండ్ హల్క్ హోగన్ టైటిల్ రీన్‌ని బ్రేక్ చేసేటోడు రోమన్ రైన్స్. అండ్ అది రోమన్ రైన్స్ ముందే అనుకుంటాడు ఇక. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతది కాబట్టి సో నేనే విన్ అవుతాను. నా ఛాంపియన్‌షిప్ అంటే నా టైటిల్ రీన్ పెరుగుతదని అనుకుంటాడు. ఎలాగో కోడి రోడ్స్‌తో మ్యాచ్ ఉండదు కదా! సో కోడి రోడ్స్‌తో జరుగుంటే రోమన్ రైన్స్‌కి కూడా తెలుసు తన స్టోరీని ఫినిష్ చేసుకోవాలి. తనకు ఛాంపియన్‌షిప్‌ని ఇవ్వాలని రోమన్ రైన్స్‌కి కూడా ఒక ఐడియా ఉండేది. బట్ మన కోడి రోడ్స్ ఏం చేసినారు? సో మొత్తం ప్లేట్ అంతా తిప్పేసినారన్నమాట వాళ్ళ ఫాదర్ కోసం. సో అందుకనే మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ ఈ చేంజ్ అయిపోయిన తర్వాత సో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరికంటే మన రాక్‌కి అండ్ ట్రిపుల్ హెచ్‌కి అండ్ మన సెత్ రాలిన్స్‌కి అన్నమాట. అండ్ క్రియేటివ్ స్టోరీ లైన్స్ రాసేటోళ్ళకి అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా కోడి రోడ్స్ రోమన్ రైన్స్‌కి చేయి చూపించడంతో ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అండ్ మన రాక్‌కి అర్థం కాలేదు, రోమన్ రైన్స్‌కి అర్థం కాలేదు, అండ్ ట్రిపుల్ హెచ్‌కి అర్థం కాలేదు. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఏమైనా పెడదామా? రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఏదైనా పెడదామా? అండ్ ఇక మన రాక్ క్లియర్‌గా అర్థం చేసుకున్నాడు ఇదంతా ఎటో ఉంది. అందుకనే మన రాక్ ఏం చేసినారంటే ఓల్డ్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టోరీ లైన్స్‌ని రాస్తారు చూడు, వాళ్ళని తీసుకొచ్చినారు. మూవీ స్క్రిప్ట్ రైటర్ వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొచ్చి అంటే ఈ టైప్‌లో బుక్ చేసినారన్నమాట. సో మనం ట్యాగ్ టీమ్ మ్యాచ్‌ని పెడదాం. అండ్ ఫ్యాన్స్ ఎలాగో బూ చేస్తున్నారు కాబట్టి మన రాక్ ఎలాగో ఫైనల్ బాస్‌గా మారితే బాగుంటది. తను హీల్ టర్న్ చేస్తే మంచిగుంటదని అప్పటికప్పుడు ప్లాన్ చేసినారన్నమాట. అండ్ దీంట్లో మెయిన్‌గా రాక్ అయితే చాలా కష్టపడినారు. అండ్ ఫ్యాన్స్ అలా బూ చేయడం ఈవెన్ రాక్‌కి చాలా బాధగా అనిపించింది. చాలా అంటే చాలా బాధగా అనిపించిందంట మన రాక్‌కి ఫ్యాన్స్ బూ చేయడం. అండ్ అలా బూ చేయడం వల్ల మన రాక్ కోడి రోడ్స్‌ని తిట్టడం వల్ల, కొట్టడం వల్ల, ఫ్యాన్స్‌ని తిట్టడం వల్ల ఇంకా కోడి రోడ్స్‌కి పేరు పెరిగిపోయింది. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ కోడి రోడ్స్ అంటే ఇంత హై పోస్ట్ రావడానికి అక్కడ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేందుకు మన రాక్ కూడా ఒక కారణం అని చెప్పాలి. సో ఇప్పుడు కోడి రోడ్స్ ఎలాగో రోమన్ రైన్స్‌తో ఫైట్ చేయడం తప్పదిగ. కంపల్సరీగా ఫైట్ చేయాల్సిందే. అలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇంకా మనం మసాలా పెంచాలి కాబట్టి రాక్ హీల్ క్యారెక్టర్‌లో వచ్చి ఫ్యాన్స్‌ని తిట్టడం, కోడి రోడ్స్‌ని తిట్టడం వల్ల సో కోడి రోడ్స్‌కి కొంచెం పేరు పెరిగిందన్నమాట. సింపతి వచ్చేసింది. సో దానివల్ల అది బెనిఫిట్ అయిపోయింది కోడి రోడ్స్‌కి అన్నమాట. సో రాక్ అయితే చాలా చాలా కష్టపడ్డాడు. ఈవెన్ రోమన్ రైన్స్ కూడా చాలా కష్టపడ్డాడు. అండ్ సెత్ రాలిన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదిగ. అండ్ నిజంగా అక్కడ ఏం చేయాలో అర్థం కాలేదు డబ్ల్యూడబ్ల్యూఈకి. తలలు పట్టుకున్నారన్నమాట మన ట్రిపుల్ హెచ్ అండ్ వెనకాలన్న బ్యాక్ స్టేజ్‌లో ఉన్న అఫీషియల్స్ అందరూ. సో నిజంగా వేరే లెవెల్‌లో ఉండింది ఆ డాక్యుమెంటరీ. అండ్ మీరు విజువల్‌గా చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తది. యూట్యూబ్‌లో ఉంది, ఒకసారి చూడండి. సో ఇదన్నమాట కోడి రోడ్స్ అలా చేయడానికి కారణం వాళ్ళ ఫాదర్ కోసం చేసిండు. సో దాంట్లో అంత పాలిటిక్స్ చేయాల్సింది మొత్తం అదేం లేదన్నమాట. సో జస్ట్ వాళ్ళ ఫాదర్ కోసమే చేసిండు. కానీ మనకి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? దీనిపైన మీ రియాక్షన్స్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.